శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. కొంతమంది కఠోర ఉపవాసాలతోనూ నియమాలతోనూ పంచభూతాలతో తయారైన వారి శరీరంలో అంతర్గతంగా ఉన్న పంచ తన్మాత్రలను బాధ పెడుతూ ఉంటారు. దాని వలన వారి శరీరాలలో ఉన్న నా అంశతో కూడిన జీవాత్మ కూడా బాధపడుతుంది. ఇటువంటి వారికి సాత్వికమైన పద్ధతులు తెలియవు. ఈ కఠోర ఉపవాసాలు, కఠిన నియమాలు, మడులు, అశౌచాలు, అర్థం లేని ఆచారాలు ఏ శాస్త్రములోనూ చెప్పబడలేదు. కానీ మానవులు తమలో ఉన్న దురహంకారంతోనూ, తమ కోరికలు తీరాలనే ఉబలాటంతోనూ, ప్రాపంచిక వస్తువుల మీద ఉన్న ఆసక్తితోనూ, తమ మాటే చెల్లుబాటు అవుతుందనే నమ్మకంతోనూ, అధికారంతోనూ, అన్నింటినీ మించి అవివేకంతోనూ, శాస్త్రాలలో విధింపబడనివి, చెప్పబడనివి, తమకు ఇతరులకు బాధను కలిగించేవి అయిన ఆచారాలను, నియమాలను, తపస్సులను, యజ్ఞయాగాలను ఆచరిస్తున్నారు. అటువంటి వారిని పరమాత్మ అచేత సహా అంటే తెలివి తక్కువ వారు అని అంటున్నాడు. ఇటువంటి వారు చేసే కఠినమైన ఉపవాసాల వల్ల వారే కాకుండా వారిలో అంతర్గతంగా ఉన్న ఆత్మస్వరూపుడైన పరమాత్మ కూడా క్షోభిస్తున్నాడు. అంటే దీని అర్థం మనలో ఉన్న చైతన్య శక్తి తగ్గిపోతుంది, పనిచేయదు, శరీరం శుష్కించిపోతుంది. ప్రతి దేహంలో అంతర్గతంగా వైశ్వానర అగ్ని రూపంలో ఉన్న పరమాత్మకు పచనం చేయడానికి ఆహారం దొరకదు, జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. అటువంటి వారి శ్రద్ధ, సంపద ఆసురి ప్రవృత్తిని కలిగి ఉంటుంది. ఈ విషయాల్ని ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. అశాస్త్ర విహితం అంటే శాస్త్రాలలో చెప్పబడని ఆచారాలు, విధులు, వ్యవహారాలు, వాటిని ఎవ్వరూ ఆచరించకూడదు. శాస్త్రాలను తెలుసుకుని ఆచరించాలి. లేకపోతే శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వారిని అడిగి తెలుసుకుని ఆచరించాలి. అలా కాకుండా ఎవరికి తోచినట్లు వారు ఘోరంగా తపస్సు చేయడం, భయంకరమైన క్రియలతో తపస్సు చేయడం, తామస క్రియలు, ఇవన్నీ శాస్త్రము అంగీకరించదు. అటువంటి శాస్త్ర విరుద్ధమైన క్రియలు ఆసురీ సంపదలు. తపస్సు అంటే ఏకాగ్రతతో భగవంతుణ్ణి ధ్యానించడం, మనసులోని మాలిన్యం పోగొట్టుకోవడం, అంతేకాని శరీరాన్ని క్షీణింపచేయడం కాదు. ఘోరమైన ఉపవాసాలతో శరీరాన్ని క్షీణింపచేయడం, తాను బాధపడి ఇతరులను బాధపెట్టడం, లోకానికి ఉపద్రవం కలిగించే తపస్సులు చేయడం ఆసురీ లక్షణాలు. పురాణాలలో ఇటువంటి తపస్సులు రావణుడు, కుంభకర్ణుడు, హిరణ్యకశిపుడు, భస్మాసురుడు చేశారు. బలం అంటే శారీరక బలమే కాదు, దైవ బలం కూడా ఉండాలి. కానీ చాలామంది క్షుద్రదేవతలను ఆరాధించి శక్తులను పొందుతూ ఉంటారు. వారికి దేవుడు అంటే పడదు. కేవలం తమ కోరికలు తీరడానికి, ఇతరులకు అపకారం కలిగించడానికి క్షుద్ర శక్తులను ఆశ్రయిస్తారు. అది కూడా ఆసురీ సంపద క్రిందకే వస్తుంది. దీనితో వారు లోకాలను మోసం చేస్తారు, ఇతరులను కూడా క్షుద్రశక్తులు నమ్మేటట్లు చేస్తారు. అప్పుడు దైవం మీద నమ్మకం నశిస్తుంది. అటువంటి వారికి వారి కామకోరికలు తీరడమే ముఖ్యం. అటువంటి వారు ఆసురీ ప్రవృత్తి కలవారు. శరీరంలో ఉండే పంచభూతాలు అంటే ఇంద్రియాలు. కఠిన ఉపవాసాలతో శరీరానికి కావలసిన ఆహారం ఇవ్వకుండా శుష్కింపచేయడం, బాధ పెట్టడం ఆసురీ లక్షణం. ఆరోగ్యం కాపాడుకోవడానికి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడినట్లు క్రమ పద్ధతిలో ఉపవాసాలు ఆమోదయోగ్యం, కానీ అది మితిమీరకూడదు. అప్పుడు శరీరం శుష్కిస్తుంది. కొంతమంది మేము ఆ ఉపవాసాలు చేశాము, కఠిన ఉపవాసాలు చేశాము, రోజు ఏదో ఒక దేవుడికి ఉపవాసం చేస్తూ ఉంటాము అని గొప్పలు చెప్పుకోవడానికి ఉపవాసాలు చేస్తారు. రోజు తినేదానికంటే ఎక్కువ తింటారు. ఇది మంచిది కాదు. శరీర పోషణకు ఎంత ఆహారం ఇవ్వాలో అంత ఆహారం ఇవ్వడం దైవీ సంపద. దానికి భిన్నంగా చేయడం ఆసురీ సంపద. ప్రతి జీవి శరీరంలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఆయనే ప్రాపంచిక విషయాలలో కలిసి జీవాత్మగా ఉన్నాడు అని ఇంతకుముందు అధ్యాయాలలోనే మనం చెప్పుకున్నాం కదా. శరీరానికి కావలసిన మితమైన ఆహారం ఇవ్వకపోవడం వలన లోపల ఉన్న జీవాత్మ అంటే ఆత్మారాముడు కూడా క్షోభపడతాడు. అంటే మనం దైవాన్ని కూడా బాధ పెట్టినట్లే లెక్క. కాబట్టి ఇతరులు తమను మెచ్చుకోవాలని డాంబికంతో, అహంకారంతో, ఏవేవో కోర్కెలతో, శాస్త్ర విరుద్ధంగా చేసే కఠోర ఉపవాసాలతో ఇంద్రియాలను, లోపల ఉన్న ఆత్మారాముడిని శుష్కింపచేయడం కూడా ఆసురీ స్వభావమే. మానవులందరికీ వారు తినే ఆహారం, చేసే యజ్ఞాలు, తపస్సులు, దానాలు 3 విధాలుగా ఇష్టాన్ని కలిగిస్తాయి.
వాటిలో ఉన్న భేదాలను గురించి వివరిస్తాను, శ్రద్ధగా విను అంటున్నాడు కృష్ణుడు. ఎందుకంటే మానవుల యొక్క ప్రవృత్తి, వారు తినే ఆహారం, వారు చేసే పనులు, ఆ పనులు ఎంత శ్రద్ధగా ఓర్పుతో చేస్తారో దానిని బట్టి, వారు ఇతరులతో వ్యవహరించే తీరుని బట్టి, వారి దాన గుణాన్ని బట్టి నిర్ణయింపబడుతుంది ప్రవృత్తి. మనం తినే ఆహారం కూడా 3 విధాలుగా ఉంటుంది. శరీరం నిలపడానికి, ఆరోగ్యంగా ఉండడానికి మితాహారం ముఖ్యం. అసలు తినకపోవడం, అతిగా తినడం రెండూ పనికిరావు. మానవులు అసంకల్పంగా ఒకదానిని, సంకల్పంతో మరొక దానిని శరీరం లోపలికి తీసుకుంటారు. మన ప్రమేయం లేకుండా లోపలకు వెళ్ళేది, బయటకు వచ్చేది వాయువు. లోపలకు వెళ్ళేది ప్రాణవాయువు అయితే బయటకు వచ్చేది కార్బన్ డైఆక్సైడ్. ఈ ప్రక్రియ మన ప్రమేయం లేకుండానే జరుగుతుంది. కానీ ఈ ప్రక్రియను ఒక క్రమంలో చేయాలని వేదం, శాస్త్రాలు సూచించాయి. దానినే ప్రాణాయామం అంటారు. ప్రాణాయామం అంటే మన ఇష్టం వచ్చినట్లు గాలిని పీల్చి వదలకుండా ఒక క్రమ పద్ధతిలో పీల్చి వదలడం వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, జీవన ప్రమాణం పెరుగుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ శ్వాస ప్రక్రియ మన ప్రమేయం లేకుండా జరుగుతుంటే మన ప్రమేయంతో జరిగేది మరొకటి ఉంది. అదే జీర్ణ ప్రక్రియ. దీనికి మనం నోటి గుండా ఆహారం ఇస్తూ ఉంటాం. ఆ ఆహారం శరీరం లోపలికి వెళ్ళి జీర్ణమయ్యి శరీరం అంతటా శక్తి రూపంలో వ్యాపిస్తుంది. ఈ ఆహారం తీసుకోవడం కూడా ఇష్టం వచ్చినంత కాకుండా ఒక క్రమ పద్ధతిలో తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మనం తీసుకునే ఆహారాన్ని 3 విధాలుగా విభజించారు. మొదటిది సాత్విక ఆహారము. అది ఎలా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు పరమాత్మ. మానవునికి ఆయుష్ను, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, ప్రీతిని కలిగించేది, రసాస్వాదనమును కలిగించేది, రుచి కలది, శరీరానికి బలాన్ని కలిగించేది, చూడడానికి ఆహ్లాదకరంగా ఉండేది. ఇటువంటి ఆహారాన్ని సత్వగుణం ప్రధానంగా ఉండేవారు ఎక్కువగా ఇష్టపడతారు. ఇక్కడ సత్వగుణం కలవారు ఎటువంటి ఆహారాన్ని ఇష్టపడతారో వివరింపబడింది. మనం తినే ఆహారం చూడడానికి ఆహ్లాదకరంగా ఉండాలి, రుచి, శుభ్రత కలిగి ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ తినకూడదు. అపరిశుభ్రంగా ఉన్న చోట తయారు చేసే ఆహార పదార్థాలను నాలుకకు రుచిగా ఉన్నా తినకూడదు. తినే ఆహారం కడుపు నింపేదిగా, ఆకలి తీరేదిగా, చక్కటి రుచితో ఉండాలి. ఆ ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యేదిగా ఉండాలి. ఆహారం జీర్ణమైన తర్వాత శరీరానికి బలం కలిగించేదిగా ఉండాలి. మనకు ఆరోగ్యాన్ని కలిగించాలి. తిన్న తర్వాత ఎటువంటి జీర్ణకోశ వ్యాధులకు దారి తీయకుండా సుఖంగా ఉండాలి. ఇటువంటి ఆహారాన్ని సాత్విక ఆహారం అని అంటారు. ఇటువంటి ఆహారం రుచిగా ఉండడానికి కొంచెం చమురు పదార్థాలను కలిగి ఉంటుంది. అంటే ఆహార పదార్థాలు తయారు చేసేటప్పుడు కానీ లేక తినేటప్పుడు కానీ రుచికి కొంచెంగా ఘృతము అంటే నెయ్యి వేసుకోవాలి. ఇటువంటి ఆహారంతో కలిగే బలము శరీరమందు స్థిరంగా నిలిచి ఉంటుంది. ఇటువంటి సాత్విక ఆహారము కంటికి, నోటికి ఇంపుగా ఉంటుంది. మధురంగా ఉండాలి ఆహారం. మనసుకు కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఇలాంటి సాత్విక ఆహారం. ఇటువంటి ఆహారము సత్వగుణం కలిగిన వారికి అత్యంత ప్రియమైనది. చేదుగా, పుల్లగా, ఉప్పగా, కారంగా, బాగా వేడిగా ఉండి తిన్న తర్వాత బాగా దాహం వేసేవి, శరీరానికి అజీర్తి, కడుపులో మంట, ఆరాటం మొదలైన దుఃఖాలను, బాధలను కలిగించేవి అయిన ఆహారం రజోగుణం కలవారు ఎక్కువగా ఇష్టపడతారు. మనం తినే ఆహారం కానీ పానీయం కానీ చేదుగా ఉండకూడదు. చేదుగా ఉండే పానీయాల గురించి అందరికీ తెలిసిందే, వివరణ అనవసరం. తినే ఆహారం ఎక్కువ పులుపు, కారము ఉండకూడదు. ఎక్కువ ఉప్పగా ఉంటే శరీరానికి రక్తపోటు ఎక్కువ కావడం వంటి హాని చేస్తుంది. రుచి కోసం కొద్దిగా నెయ్యి ఉండాలి కానీ అతిగా ఉండకూడదు. మన భాషలో చెప్పుకోవాలంటే నూనెలో వేయించే పదార్థాలు, నూనెలో మునిగే పదార్థాలు తినకుండా ఉంటే బెటర్. ఎక్కువ కారం తింటే కడుపులో మంట వస్తుంది. పులుపు ఎక్కువ తింటే ఆహారం జీర్ణం కాదు. ఇవే కాకుండా కొన్ని పదార్థాలు తింటే మనస్సు కూడా ప్రభావితం అవుతుంది, వ్యాకులంగా ఉంటుంది. కొంతమందికి ఏ పదార్థమైనా వేడివేడిగా నోరు కాలిపోయేటట్లు ఉండాలి, లేకపోతే అత్యంత చల్లగా జిల్లుమంటూ ఉండాలి. ఇటువంటి ఆహారం రజోగుణం కలవారు తింటారు. దీనినే మన భాషలో, ప్రస్తుత భాషలో స్పైసీ అని, చిల్డ్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం కదా. రాజసాహారంలో మధురమైన రుచి తప్ప అన్ని రుచులు ఉంటాయి. ఆ రుచులు కూడా అతిగా అంటే ఎక్కువగా మోతాదును మించి ఉంటాయి. ఈ రాజసాహారం తినేటప్పుడు, తాగేటప్పుడు నోటికి ఇష్టంగా, రుచిగా, ప్రీతిగా ఉంటుంది.
ఉదాహరణకి లిక్కర్ అమిత చేదుగా ఉంటుంది. అందులో కారంగా, పుల్లగా, ఘాటుగా ఉండే ఆవకాయను చప్పరిస్తూ ఉంటారు. తర్వాత నూనెలో వేయించబడిన మాంసాన్ని ఆరగిస్తారు. అదే రాజస ప్రవృత్తి కలవారికి ఎంతో ఇష్టం. కానీ తిన్న తర్వాత దాని ప్రభావం శరీరం మీద, మనసు మీద తీవ్రంగా ఉంటుంది. ఎక్కువ దాహం వేస్తుంది, కడుపులో మంటగా ఉంటుంది, దుఃఖాన్ని, మనోవ్యాకులతను కలుగజేస్తుంది. రజోగుణ ప్రధానమైన ఆహారం తింటే శరీరం ఎక్కువ చురుకుగా ఉంటుంది, ధైర్యం, స్థైర్యం బాగా ఉంటుంది, ఏదో ఒకటి చేయాలని మనసు ఉరకలు వేస్తూ ఉంటుంది. కానీ సాత్వికమైన ధ్యానం కుదరదు, శరీరం సహకరించదు, మనసు నిశ్చలంగా ఉండదు. ఆ రాజసాహారం ఆరోగ్యానికి కూడా హానికరమే. వ్యాధులు రావడానికి ఇటువంటి ఆహారం మూల కారణమవుతుంది. కాబట్టి ఆత్మజ్ఞానం పొందాలి అనుకునేవారు, ఆత్మజ్ఞానం పొందినవారు, సాత్వికులు ఇటువంటి ఆహారానికి దూరంగా ఉండాలి. ఇది మనుష్యులకే కాదు, జంతువులకు కూడా వర్తిస్తుంది. శాకాహారులైన ఆవు, మేక సాత్వికంగా ఉంటాయి. కానీ మాంసాహారం తినే సింహము, పులి చంచల స్వభావంతో చురుకుగా, క్రూరంగా ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. 6 గంటల ముందు వండిన ఆహారం అంటే జంక్ ఫుడ్, ఉడకని ఆహారము, రుచిలేని ఆహారము, దుర్వాసన వేస్తున్న ఆహారము, చెడిపోయిన ఆహారము అంటే పులిసిపోయిన ఆహారము, ఒకరు తినగా మిగిలిన ఆహారము అంటే ఎంగిలి చేసినది, పరిశుభ్రత లేని ఆహారము, దేవునికి నివేదించని ఆహారము, ఇటువంటి ఆహార పదార్థాలను తామస గుణం కలవారు ఎక్కువగా ఇష్టపడతారు. ఇప్పుడు తామస గుణ సంపన్నులు ఎటువంటి ఆహారాన్ని ఇష్టపడతారు, లేక ఎటువంటి ఆహారం తీసుకుంటే తామస గుణం అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని చెప్తున్నాడు పరమాత్మ. వండిన తర్వాత 6 గంటలు దాటిన పదార్థాలు చెడిపోతాయి. బాగా ఉడకని పదార్థాలు కూడా 6 గంటలు దాటిన తర్వాత చెడిపోతాయి. వాటిలో ఉన్న సారం, పోషక పదార్థాలు నశించిపోతాయి. వాటి నుండి పులిసిన వాసన వస్తుంది, చెడిపోతుంది, పాచిపోతుంది, తినడానికి పనికిరాదు. ఇదే కాకుండా ఒకరి ఎంగిలి మరొకరు తినడం, పరిశుభ్రంగా లేని చోట తినడం, పులిసిపోయిన పదార్థాలు, పానీయాలు ఆకరుణ అమేధ్యం అని అన్నారు. అంటే భగవంతునికి నివేదించనివి అని అర్థం. భగవంతునికి నివేదిస్తే అది ప్రసాదమవుతుంది, పవిత్రమవుతుంది. అలా కాకుండా ఉంటే అది కేవలం తినే పదార్థమే అవుతుంది, కానీ పవిత్రత ఉండదు. ఇవన్నీ కూడా తామస ప్రవృత్తి కలవారు తినే ఆహారం. ఇటువంటి పదార్థాలు తింటే శరీరానికి హాని చేస్తాయి, వ్యాధులు వస్తాయి. ఈనాటికి అన్వయించుకుంటే దుర్గంధం వచ్చే పదార్థాలు అంటే మొలాసిస్, దాన్ని పులియబెడితే భరించరాని దుర్గం వస్తుంది కదా, దానిని కాచి వడగడితే లిక్కర్ తయారవుతుంది, అది మత్తుని కలిగిస్తుంది. అటువంటిది తామసులకు ఇష్టం. అదే మాదిరి హుక్క, మత్తు కలిగించే సిగరెట్, వీటిని ఒకరి నోట్లో నుండి మరొకరు తీసుకుని మరీ పీలుస్తూ ఉంటారు, మత్తులో తేలిపోతూ ఉంటారు. ఇప్పుడు మానవులు తాము తీసుకునే ఆహారాన్ని బట్టి తాము ఏ గుణమునకు చెందిన వారో ఎవరికి వారు తెలుసుకోవాలి. తాము అప్పటి వరకు తామసాహారం తీసుకుంటుంటే దానిని పూర్తిగా మానేయాలి. రాజసాహారం గనక తీసుకుంటూ ఉంటే ఒక్కసారిగా మానలేరు. కాబట్టి క్రమక్రమంగా తగ్గించుకుంటూ సాత్వికాహారం వైపు మళ్ళాలి. అప్పుడే వారిలో పరమాత్మ యందు భక్తి, శ్రద్ధ, సాత్వికత, పరోపకార గుణము వర్ధిల్లుతాయి. ఇప్పటి వరకు ఆహారాల గురించి చెప్పిన పరమాత్మ ఇప్పుడు యజ్ఞాల గురించి చెప్పబోతున్నాడు. ఆ విషయాలన్నీ మనం తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.